గురువుగారు ఉపనిషత్తులకు సంబంధించి నిజంగా చాలా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాదు చాలా కాలంగా కూడా ఈ కలర్ కాంప్లెక్షన్స్ గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మ్యాచింగ్, మ్యాచింగ్. మ్యాచింగ్ మాట్లాడుతూ ఉంటారు. కలర్‌కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ యెస్. ఉంటారు. ఆహ్, ఈ కలర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి. అది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇంకొకటేమిటి అంటే రంగును బట్టి గౌరవం ఇచ్చేవాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. వాళ్ళు కాస్త కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి గౌరవం తక్కువగా. విద్య కన్నా కూడా రంగుని చూసి అంటే రూపానికి ఎక్కువ. పైన మెరుగులకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ మాట్లాడే వాళ్ళుంటారు. అయితే అసలు ఈ ఉపనిషత్తులో కలర్స్ గురించి నలుపు, తెలుపు, ఎరుపు గురించి ఏం చెప్తుంది ఈ బాగా ఉపనిషత్తు అడిగారు చెప్పండి? మీరు. చెప్పండి. ఇది నిజంగా ఈ 3 వర్ణముల గురించి, 3 రంగుల గురించి హ్మ్. మనకి ఉపనిషత్తు ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. ఓకే. అదేమిటంటే ఒకటే మాట. అజామేకాం, అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం అన్నాడు. ఇక్కడ అజాం అంటే ప్రకృతి అన్నమాట. హ్మ్. అజ శబ్దానికి పుట్టిన జన్మలేనిదని అర్థం. హ్మ్. ప్రకృతికి జన్మ లేదు. అసలు హ్మ్. 4 వేదాలు ఏం చెప్తున్నాయంటే ప్రకృతి పుట్టింది కాదు, భగవంతుడు పుట్టినవాడు కాదు, హ్మ్. జీవుడు పుట్టినవాడు కాదు. హ్మ్. సనాతనులన్నమాట. హ్మ్. సనాతన ధర్మం అంటే ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని ఏ ధర్మం ఉందో దాన్ని మనం వ్యాప్తి చేయడమే సనాతన ధర్మం అన్నమాట. హ్మ్. అది. చాలా మంది ఇప్పుడు లోకంలో సనాతన ధర్మం ఉద్ధరింపబడాలి అంటున్నారు. హ్మ్. కాబట్టి ఇవి సనాతనులన్నమాట. ఈ 3 కూడా అనాథులు అంటారు. హ్మ్. హ్మ్. ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ. హ్మ్. కాబట్టి వీటి యొక్క స్వరూపం ఏంటో మనకు తెలుసుకుంటే హ్మ్. సనాతన ధర్మం అంటే ఏందో మనకు తెలుస్తుంది. రైట్. హ్మ్. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ ప్రకృతి 3 రూపాలు కలిగింది అంటున్నాడు. హ్మ్. ఒకటి లోహితం అంటే ఎరుపు. హ్మ్. లోహిత వర్ణం అంటే ఎరుపు. హ్మ్. తర్వాత శుక్లవర్ణం అంటే తెలుపు. హ్మ్. కృష్ణవర్ణం అంటే నలుపు. కృష్ణుడు నల్లని వాడు కదా! అవును. అది. ఏమిటి ఇవి వర్ణములు ఇవి వచ్చేసినాయి వీటికి అంటే ఇది త్రిగుణాత్మకమైంది ప్రకృతి. సత్వము, రజస్సు, తమస్సు అన్నమాట. హ్మ్. సత్వగుణం తెలుపు, రైట్. రజోగుణం ఎరుపు, హ్మ్. తమోగుణం నలుపు. హ్మ్. అసలు పరమాణువుల్లోనే ఈ ఈ ఈ ఈ రంగులున్నాయన్నమాట. ఈ హ్మ్. రంగులున్నాయి హ్మ్. నిజానికి. హ్మ్. అంటే హ్మ్. సత్వగుణ ప్రధానములైనవి హ్మ్. కలిపితే అప్పుడు తెల్లదనం వస్తుంది. హ్మ్. ఇక్కడ మనిషి తెల్లగా ఉన్నాడంటే ఏమైనా అతడు సత్వగుణ ప్రధానుడని చెప్పొచ్చు. హ్మ్. గుణానికి సంబంధించింది, రూపానికి సంబంధించింది కాదు గానీ, హ్మ్. ఇక్కడ ఏమిటి అంటే తెల్లని వస్తువులన్నీ సత్వగుణంతో ఏర్పడ్డవి. సూర్యుడు సత్వగుణ ప్రధానుడు. రైట్. చంద్రుడు సత్వగుణ ప్రధానుడు. హ్మ్. హ్మ్. వెలుగగలిగినటువంటి అంటే వెలుగునొసంగగలిగినటువంటి పదార్థాలన్నీ గూడా సత్వగుణానికి కలిగినయి. హ్మ్. అందుకే సత్వం తెలుపు అన్నమాట. హ్మ్. అది. సత్వం ప్రకాశకం విద్ధి. హ్మ్. ఇది భగవద్గీత చెప్తుంది. హ్మ్. రజో రాగాత్మకం విద్ధి. హ్మ్. రజోగుణం కలిగినటువంటి పరమాణువులతో కలిసిన వస్తువులన్నీ హ్మ్. ఎర్రని వస్తువులన్నమాట. హ్మ్. అది. ఎర్రగా ఉన్నట్టయితే అది రజోగుణ హ్మ్. ప్రధానమైనదిగా భావిస్తాం మనం. హ్మ్. అట్లాగే నలుపు తమస్సు అనమాట. హ్మ్. ఇక్కడ సత్వము ఇక్కడ తమోగుణం ఏదైతే ఉందో అజ్ఞానం అన్నమాట అది. అజ్ఞానం. హ్మ్. అంటే అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తాం మనం. అవును. అందుకే నలుపు, చీకటి నలుపు, హ్మ్. అజ్ఞానం నలుపు. హ్మ్. ఇక్కడ ఈ తమోగుణం ఎక్కడ ఉంది? ప్రకృతిగతమైనటువంటి పరమాణువుల్లో ఉందన్నమాట ఈ తమోగుణం. కాబట్టి సత్వగుణము, రజోగుణం, తమోగుణము మనం అనుకుంటున్నాం గానీ, మన శరీరం తెల్లగుంది, నల్లగుంది, ఎర్రగుంది అనుకుంటున్నాం గానీ, హ్మ్. ఇది అణునిర్మితమైనటువంటిదన్నమాట. రైట్. కాబట్టి సత్వ గుణము కలిగినటువంటి ఆ పరమాణువులతో ఏర్పడితే తెల్లగా ఉంటాం. హ్మ్. హ్మ్. రజోగుణ పరమాణువులతో ఈ శరీరం ఏర్పడితే ఎర్రగా ఉంటాం. అవును. తమోగుణ పరమాణువులే ఎక్కువ ఉన్నట్టయితే హ్మ్. నల్లగా ఉంటుంది. ఓసారి చామన ఛాయ అంటాం మనం. హ్మ్. ఏవండి? పూర్తిగా నల్లగా లేదు. పూర్తిగా తెల్లగా లేదు అని హ్మ్. అంటుంటాం మనం. హ్మ్. ఇట్లా చాలా చక్కగా చెప్తాం. హ్మ్. కాబట్టి ఈ 3 వర్ణములు ఇక్కడ ఈ తత్వం ఏమిటి అంటే హ్మ్. ఇది త్రిగుణాత్మకమైంది ప్రకృతి అన్నమాట. హ్మ్. హ్మ్. ఈ త్రిగుణములు అంటే ఇది సగుణం అన్నమాట. హ్మ్. ప్రకృతి సగుణం. హ్మ్. భగవంతుల్లో ఈ గుణాలు లేవు. హ్మ్. సత్వం లేదు, రజోగుణం లేదు, తమోగుణం లేదు. ఏవండి? ఆయన భౌతికమైన పదార్థం గాదు. ఏ భౌతికమైన పదార్థాన్ని మనం తీసుకున్నా అందులో హ్మ్. ఈ 3 గుణాలు తప్పకుండా ఉంటాయి. ఉంటాయి. ఎందుకు? ఈ పదార్థాలన్నీ ప్రకృతి నుంచి వచ్చాయి. రైట్. అయితే భగవంతుడి నుంచి వచ్చినయి కాదన్నమాట. హ్మ్. హ్మ్. భగవంతుడిలో గుణాలు ఆనందం, జ్ఞానం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటాం. హ్మ్. భగవంతుడు సత్యం. హ్మ్. భగవంతుడి నుంచి మనం వస్తే మనం తప్పకుండా సత్యాన్ని చెప్పాలి. రైట్. భగవంతుడు ఆనంద స్వరూపుడు. హ్మ్. ఏవండి?
అతని నుంచి మనం వస్తే ఉమ్, మనం ఆనందంగా ఉండాలి. అవును. అవునా కదా? ఉమ్, ఆయన నుంచి మనం వస్తే ఆయనంత గొప్పవాళ్ళమై ఉండాలి. ఉమ్, ఉమ్, అందుకే జ్ఞం అంటాడు ఈ ఉపనిషత్కారుడు. ఉమ్, ఏమి జ్ఞ అంటే సర్వజ్ఞుడు, ఉమ్, అజ్ఞ అంటే అల్పజ్ఞుడు అని చెప్తాడు. ఉమ్. ఎంత బాగా చెప్తాడు చూడండి. ఉమ్. ఉపనిషత్తు చాలా చక్కగా వేదార్థాన్ని మనకి వాదానికి వర్ణిస్తోంది. అతీతంగా, ఉమ్, వేదార్థాన్ని వాదానికి అతీతంగా ఏమండి సూక్ష్మంగా అందరికీ చాలా చక్కగా తెలియజేస్తుంది. చెప్తున్నటువంటి చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. ఇప్పటి వరకు రంగుల గురించి ఏదన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే గనక ఈ వీడియో చూసిన వాళ్ళకి అసలు పూర్తిగా తెలిసిపోతుంది. చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు.